కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో శని ఆదివారాల్లో వర్షం పడింది. సోమవారం మాత్రం సునామీ వచ్చింది. ఇది సముద్రంలో రేగిన అల్లజడి కాదు. మైదానంలో భారత బ్యాటర్ల ఊచకోతకు చూస్తుండగానే లెక్కలేని రికార్డులు బద్దలయ్యాయి. బంతి పిండి పిండి అయిపోతుందేమన్న రీతిగా ఇండియన్ బ్యాటర్స్ యొక్క బ్యాట్ వేగం రాకెట్ స్పీడ్తో దూసుకుపోయింది. రోహిత్ మరియు సిరాజ్ స్టన్నింగ్ క్యాచెస్, భారత బౌలర్ల మెరుపు దాడి, అంతకుమించి జైస్వాల్, రోహిత్ వీరబాదుడు, కోహ్లీ మరియు రాహుల్ల తెలివైన బ్యాటింగ్ తో ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయారు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సెకండ్ డే అలాగే థర్డ్ డే వర్షం దెబ్బకు ఒక్క బంతి కూడా పడలేదు. ఈ టెస్టులో ఇంకా 2 రోజుల ఆట మాత్రమే మిగిలుండగా ఇండియన్ టీం ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలవాలనే ఉద్దేశంతో చాకచక్యంగా వ్యవహరించింది. 3 వికెట్ల నష్టానికి 107 పరుగులతో 4వ రోజు బ్యాటింగ్ వచ్చిన బంగ్లాదేశ్ను భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేసి 233 పరుగులకు కట్టడి చేశారు. బంగ్లాదేశ్ బ్యాటర్ మొమినుల్ ఒంటరి పోరాటం చేసి 17 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 107 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లో బూమ్రా 3 వికెట్లు తీసి బంగ్లా పతనంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియన్ టీం ఫీల్డింగ్ కూడా అద్భుతంగా మెరుస్తూ బంగ్లా ఇన్నింగ్స్ 50 ఓవర్లో లిటన్ దాస్ ముందుకు వచ్చి మిడ్ ఆఫ్ మీదుగా షాట్ కొట్టాడు. కానీ మిడ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి పట్టిన క్యాచ్తో లిటన్ దాస్తో పాటు ప్రేక్షకులందరూ నివ్వెరపోయారు. అలాగే ఇన్నింగ్స్ 56 ఓవర్లో షకీబుల్ హసన్ ఇచ్చిన క్యాచ్ని తీవ్రమైన ఎండలో కూడా మిడ్ ఆఫ్ నుంచి వెనక్కి పరిగెత్తి మరీ సిరాజ్ ఒంటి చేత్తో సంచలన క్యాచ్ అందుకున్నాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ గెలిపే లక్ష్యంగా బంగ్లా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. మొదటి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్స్తో జైస్వాల్ అదరగొడితే రోహిత్ వరుస సిక్సర్లతో టీ20 క్రికెట్ మించి ఆడాడు. 3 ఓవర్లకి 50 పరుగులు చేసిన భారత్ ఫాస్టెస్ట్ 50 చేసిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. 23 పరుగులు చేసిన రోహిత్ శర్మ అవుట్ అయినప్పటికీ జైస్వాల్ మరింత వేగం పెంచాడు. చూస్తుంది టెస్ట్ మ్యాచా లేక టీ20 మ్యాచ్ అన్న రీతిగా జైస్వాల్ స్వీప్, రివర్స్ స్వీప్, లాఫ్టెడ్ మరియు కట్ షాట్లతో బంగ్లా ఫీల్డర్స్ ను పరుగులు పెట్టించాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్ 72 పరుగులు చేసి పెవలిన్ చేరాడు. భారత బ్యాటింగ్ దెబ్బకు వేగవంతమైన 50తో పాటు 100 రన్స్, 150 రన్స్, 200 రన్స్ అలాగే 250 రన్స్ రికార్డులన్నీ పటాపంచలయ్యాయి. అన్ని రికార్డులు భారత సొంతమయ్యాయి. బంగ్లా స్పిన్నర్స్ త్వరగా వికెట్లు పడగొడుతున్నప్పటికీ కేఎల్ రాహుల్ మరియు విరాట్ కోహ్లీ జంట మరింతగా రెచ్చిపోయారు. 47 పరుగులు చేసిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. బంగ్లా బౌలర్స్ మెహదీ హసన్ 4 వికెట్లు మరియు షకీబుల్ హసన్ 4 వికెట్లు తీసి రాణించారు. భారత్ 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద డిక్లేర్ చేయడంతో 52 పరుగుల ఆధిక్యం లభించింది. 52 పరుగుల వెనుకంజతో ఉన్న బంగ్లాను భారత్ రెండవ ఇన్నింగ్స్ లో కూడా 26 పరుగులకి 2 వికెట్లు పడగొట్టి ఒత్తిడిలోకి నెట్టింది. ఆఖరి రోజైన 5వ రోజు ఆటలో అద్భుతాలు జరిగితే తప్ప భారత్ గెలవడం ఖాయం. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.